నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జాన్ జయంతి పాల్గొన్న V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ. మహేశ్వరంలో కోటి రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. మహబూబ్ నగర్ పట్టణంలో మోటార్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించిన బీజేపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 102వ జయంతి నివాళులర్పించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జాన్ జయంతి సందర్భంగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన భవన ఆవరణంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎవరెస్ట్ లయన్స్ క్లబ్, హైదరాబాద్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోజ్ కుమార్, రీజియన్ చైర్మన్ పిపి జాన్సన్, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, కోఆర్డినేటర్లు, లయన్స్ క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. మరి గవర్నర్ గారు మనోజ్ కుమార్ ప్రబల్ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు అన్నదాన ప్రసారం కూడా 800 మందికి పైగా అనాథాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నదాన ప్రసారం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి V3 చైర్మన్ కాచం సత్యనారాయణ గారు, అలాగే లయన్స్ క్లబ్ మెంబర్స్, కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మన మనోజ్ కుమార్ గారు ఉన్నారు, అని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఈ యొక్క అన్నదానం పురస్కరించుకొని ఈ 13th జనవరి మా ఫౌండర్ మెమ్నిల్ జోస్ బర్త్డే ఉంది. సో ఈ మొత్తం నెల మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, మా ఎక్కడెక్కడ ఏరియా ఉన్నాయి అన్ని దాంట్లో ప్రతిరోజు ఇట్లా అన్నప్రసాదం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ ఈ మొత్తం నెలలో కనీసం మా డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 3 lakhs మందికి మేము అన్నప్రసాదం వేస్తూనే ఉన్నాం. అండ్ బై దిస్ టైమ్ ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 lakh వరకు 1st జనవరి నుంచి ఇప్పటివరకు జరిగింది. అనదర్ 15 days 1.5 lakh మందికి మేము అన్నప్రసాదం మొత్తం డిస్ట్రిక్ట్లో, మొత్తం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం. 71 క్లబ్స్ మన డిస్ట్రిక్ట్లో అండ్ మా పక్క ఉన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మా రీజన్ 2 తరఫున ఏర్పాటు జరుగుతుంది. రీజన్ 2 అన్ని క్లబ్స్ పాల్గొన్నారు. మా దాంట్లో అన్ని పాస్ట్ గవర్నర్స్, రీజన్ చైర్పర్సన్స్, క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరూ వచ్చి స్వయంగా సేవ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అవర్ ప్లెజర్ టు సర్వ్ దరిద్ర నారాయణ. అండ్ అన్నదానమే మహాదానం అంటాం మనం. సో ఇది జరుగుతున్నాయి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ వీ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. ఈ బర్త్డే పురస్కరించుకొని కొత్త ప్రాజెక్టులు ఏమన్నా అంటే ఇది ఇప్పటికే ఐ యొక్క ఉన్నటువంటి సదరం హాస్పిటల్ ఒకటే ఉంది, అది కాకుండా కొత్త ఏమన్నా ఇంటర్నేషనల్ మా పర్టికులర్లీ ఐ హాస్పిటల్స్ మా మెయిన్ ప్రోగ్రామ్స్ సైట్ ఫస్ట్ అని మేము అంటున్నాం. ఇక హైదరాబాద్లోనే 4 హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మహబూబ్నగర్లో ఒక హాస్పిటల్ ఉన్నాయి, కరీంనగర్లో హాస్పిటల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ అవర్ ప్రైమ్ ఏరియా. మా ప్రైమ్ ఏరియా అది ఉంది. కానీ ఇప్పుడు చైల్డ్హుడ్ క్యాన్సర్లో కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య ఈ పరిస్థితిలో చైల్డ్హుడ్ క్యాన్సర్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. దానికి ప్లస్ మీజల్స్, మైనస్కి, రుబెలా దానికి మేము వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి మేము కోవిడ్ వ్యాక్సిన్ని కూడా అందించాలని ప్లానింగ్లో ఉన్నాం. మన ఎట్ల రాజేందర్ మన హెల్త్ మినిస్టర్తో మేము కలిసినాం. వారు కూడా హెల్త్ సెక్రటరీకి మాట్లాడేసి ఒక మీటింగ్ పెట్టేసి లయన్స్ క్లబ్తో మనం ఎంత సహాయం తీసుకుంటే అంత తీసుకోవాలని ఆలోచన ఉన్నాం. సో త్వరగా యూ విల్ సీ అస్ హెల్పింగ్ ది కోవిడ్ పేషెంట్స్ ఆల్సో. ఇంకా బ్లడ్ డొనేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఎవ్రీథింగ్, ఎన్విరాన్మెంటు, వీఆర్ వర్కింగ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. లయన్స్ క్లబ్ అనగానే మనకు మొత్తం గుర్తొచ్చేది ఐ కంటి చూపు. అయితే ప్రభుత్వం కూడా కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టి గ్రామాల్లో కూడా చూపిస్తుంది. దీనివల్ల ఏమైనా లయన్స్ క్లబ్కి ఎఫెక్ట్ పడిందా, లేకపోతే గవర్నమెంట్ తోటి మీరు ఏమైనా కొంచెం అవకాశం ఉందా? కొన్ని కంటి వెలుగు ప్రోగ్రాంలో గవర్నమెంట్ నుంచి కలిసి వీఆర్ డూయింగ్ సమ్ వర్క్స్. కానీ అన్ని హాస్పిటల్స్కి అది ఫండ్స్ రావడం లేదు. కానీ మేమైతే మా హాస్పిటల్స్లో చేస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ కూడా చేస్తున్నాయి, మేము కూడా చేస్తున్నాం. సో అవసరం చాలా ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ చేస్తే కూడా అందరికీ రీచింగ్ అవ్వడం అవకాశం లేదు. కానీ మేము మా ప్రయత్నం అంతా చేస్తున్నాం. మా హాస్పిటల్స్ రెగ్యులర్గా పని చేస్తూనే ఉంటాయి. ఈరోజు
డిస్ట్రిక్ట్ 320Aలో ఉన్న 22 క్లబ్లు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో లయన్స్ క్లబ్సే కాకుండా లియో క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మా ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి యొక్క బర్త్డే పురస్కరించుకొని మేము యొక్క పెద్ద ప్రోగ్రాం చేశాము. ఇంకా కూడా చాలా కూడా చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకు వచ్చిన అందరికీ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులైనటువంటి మెల్విన్ జోన్స్ 13 జనవరి 1897 అమెరికా నగరంలో జన్మించినటువంటి నేపథ్యంలో లయన్స్ క్లబ్ని 1917లో స్థాపించి విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో తను చేసేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా లయనిజంని నేర్పినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి పక్షంలో తన యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో యావత్ ప్రపంచంలో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ చైర్పర్సన్ అయినటువంటి ఈ ప్రోగ్రాంకు చైర్పర్సన్ అయినటువంటి మిత్రుడు హైదరాబాద్ ఎవరెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి రఘు గారి ఆధ్వర్యంలో వారి యొక్క కో చైర్పర్సన్ డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు 320A గవర్నర్ అయినటువంటి మనోజ్ కుమార్ పురోహిత్ గారి నేతృత్వంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరేంద్ర రెడ్డి గారు, డాక్టర్ వెంకటాచలం గారు, అలాగే దీనికి సంబంధించినటువంటి పెద్దలు నూలి శ్రీనివాస్ గారు, మన దేవేంద్ర బండార్ గారు, హైదరాబాద్ క్లబ్ ఎవరెస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్ గారు, అలాగే నూతన క్లబ్స్ ఏవైతున్నాయో మళ్ళీ కొత్త క్లబ్స్, అలాగే దాదాపు 14 క్లబ్లు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇంతకుముందే గవర్నర్ గారు చెప్పిన విధంగా దాదాపుగా 3 లక్షల మందికి అన్నప్రసాదం ఇస్తున్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నేతృత్వంలో అతిపెద్ద హాస్పిటల్ ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉభయ రాష్ట్రంలో ఏపీలో కూడా సాధురామయ్య ఆసుపత్రిని నిర్వహిస్తున్నటువంటి ఘనత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్కు ఉన్నది. దాని నేతృత్వంలో కొత్త చాప్టర్స్ వచ్చినందుకు మమ్మల్ని కూడా ఈ చాప్టర్లో భాగస్వామ్యం చేసినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తూ మరి ఇట్లాంటి కార్యక్రమం నెల మొత్తం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆకలి తీర్చే అన్నార్థులకు అండగా ఉండేది లయన్స్ క్లబ్ అని. జనరల్గా లయనిజం అనగానే ఎవరైనా మాట్లాడేదంటే ఐకి సంబంధించింది కానీ లేకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తారనేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఆపద ఉన్నా మన జరిగినటువంటి కోవిడ్-19 కరోనా నేపథ్యంలో కూడా కొన్ని లక్షల మందికి అండగా ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటుగా ఒక పెద్ద ఇంటర్నేషనల్ NGO ఆర్గనైజేషన్ కింద చేస్తున్నటువంటి సేవల్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. అలాగే ఎక్కడైనా విపత్తులు నేషనల్ డిజాస్టర్ జరిగినప్పుడు నేపథ్యంలో కూడా లయన్స్ క్లబ్ ముందుండి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ లయనిజంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా వారికి సభముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో లయన్స్ క్లబ్కు సహకరిస్తున్నటువంటి దాతలు కావచ్చు, లయన్స్ క్లబ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క లయన్ మెంబర్కి కూడా అందరికీ పేరున మెల్విన్ జోన్స్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే యావత్ తెలంగాణ మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 7,351 కోట్ల రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్కెట్ చైర్పర్సన్ వరలక్ష్మి సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ జహంగీర్, సొసైటీ చైర్మన్లు పాండు, చంద్రశేఖర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేయగలిగింది ఎట్లా, మనం చేయలేంది ఎట్లా? ప్రపంచవ్యాప్తంగా ఇలా పండ్ల ప్రొడక్షన్లో భారతదేశం నంబర్ 1 ఉండి అందులో తెలంగాణ కూడా పండ్లలో మామిడిలో ఇలా మనం నంబర్ 1, ఉత్తరప్రదేశ్ తర్వాత మనమే నంబర్ 1 ఉన్నాం. మహారాష్ట్రకు దాదాపు సమానంగా ఉన్నాం. రెడ్డి గారికి ఇంత గొప్ప అభివృద్ధి కార్యక్రమం చేపట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పంటలు ఒక్కో రకమైన వ్యవసాయ వాణిజ్యం ఉంటే ఆ రైతాంగానికి మేలవుతుంది. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నటువంటిది అది. ఉదాహరణకు రేపు ఎట్లా ఇంకో ఏడాదిన్నర 2 నెలల లోపల మీకు కూడా నీళ్ళు వస్తాయి, అనుమానం ఏం లేదు. 100% నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తాయంటే తప్పదు కొట్టాలి, గట్టిగా తొందర రావాలి. నీళ్ళు వచ్చినాక విలువైనటువంటి భూములలో మీరు వరియో, మక్కలో లేకుంటే మామూలు సాంప్రదాయ పంటలు వేసుకున్నారనుకోండి, అది ఆర్థికంగా వైబుల్ కాదు. ఏం చేయాలి? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారంటే, హైదరాబాదు చాలా అనువైనటువంటి ప్రాంతం. ప్రపంచంలో కనెక్టివిటీకి, భారతదేశమే కాదు ప్రపంచ కనెక్టివిటీకి ఈస్ట్కు, వెస్ట్కు, నార్త్కు, సౌత్కు అన్నిటికీ కూడా హైదరాబాదు అంతర్జాతీయ కనెక్టివిటీకి ఒక కేంద్రం. ఇది చాలా అనువైనటువంటి కేంద్రం. ఇప్పటికే వాళ్ళు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా వాటి కార్యకలాపాలను విస్తరించి అమలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ జనాభా 1,25,00,000 దాకా వచ్చింది.
శివారు ప్రాంతాలు కలుపుకుంటే ఈ 1,25,00,000 జనాభాకు అవసరమైనటువంటి దినసరి అవసరమైన ఆహార ఉత్పత్తులు, పళ్ళు కానీ, పాలు కానీ, మాంసం కానీ, గుడ్లు కానీ, కూరగాయలు కానీ, ఇవన్నీ ఇందులో మనం దాదాపు 60% ఇప్పటికీ కూడా బయటి ప్రాంతాల నుంచి వస్తున్నాయి హైదరాబాద్ నగరానికి. ఈ బాబు ఎప్పుడు ఇస్తావు అనేసి ఐటీఐఆర్ లాంటిది మన రావిరాలలో వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చాలా కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి బాటలో మనం నడుస్తూ ఉన్నాం. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్రాంతానికి ఏ విధంగా బాగా రేట్లు పెరిగిపోయినాయని మీకు బాగా తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఒక్క మన మహేష్ నియోజకవర్గం కాదు, ఈరోజు ఇబ్రాహీంపట్నం వెళ్ళి వచ్చినాం. ఇబ్రాహీంపట్నంలో ఎక్కడ చూసినా కూడా కంపెనీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి దశలో నడుస్తుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గానికి అడగగానే ఫండ్స్ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకానంద విగ్రహం దగ్గర జిల్లా జాయింట్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్ యోగి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానందుడు భారతదేశ అభ్యున్నతికి కృషి చేసిన ఉన్నత వ్యక్తి అని తెలిపారు. చికాగోలో సర్వమత సమావేశానికి హాజరై భారతదేశ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రహ్లాద్ రావు, కుల్కచర్ల మండల ఎంపీపీ సత్య హరిచంద్ర, ఎస్ఐ విఠల్ రెడ్డి, నాయకులు రామరెడ్డి, హరికృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంయోజకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు గణ రావు గారు, రాజేశ్వర్ గారు, కొంచెం సంవత్సరం ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి పెద్దలు డీసీసీబీ చైర్మన్ శ్రీ మనోహర్ రెడ్డి గారు, ఆత్మీయులు కర్ణం ప్రహ్లాదరావు గారు, శ్రీ రామరెడ్డి గారు, సత్యవతి హరిచంద్ర. 50 సంవత్సరాల క్రితం కేవలం 39 సంవత్సరాల జీవితం మాత్రమే జీవించి భారతదేశంలో భారతీయ తాత్విక చింతనను, ఆధ్యాత్మిక దృక్పథాన్ని, భారతీయ ఋషి పరంపరను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వయసులో పెద్ద ఉన్న మాత్రమే చాలా పనులు చేస్తారని అనుకుంటాం. వయస్సులో పెద్దగున్న వాళ్ళని కాదు, భారతదేశంలో 3 వ్యక్తులు అత్యంత గొప్ప ప్రభావశీలవంతమైనటువంటి వ్యక్తులు అతి చిన్న వయసులో ఈ దేశం యొక్క అద్భుతమైనటువంటి ప్రగతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి వాళ్ళు. ఒకరు స్వామి ఆది శంకరాచార్యులు కేరళలోని కాలల నుంచి బయలుదేరి భారతదేశం యొక్క నలుమూలలు మొత్తం చుట్టి చతురామ్నాయ మఠాలను స్థాపించి ఈ దేశంలో సనాతన ధర్మ ప్రతిష్ఠ చేసినటువంటి వారు స్వామి శంకరాచార్యులైతే, రెండవ వ్యక్తి స్వామి వివేకానంద, మూడో వ్యక్తి శ్రీనివాస రామానుజన్. చాలా చిన్న వయసులో చనిపోయారు వీరు ముగ్గురు కూడా. కానీ వీరు భారతదేశానికి ఇచ్చినటువంటి కీర్తి మామూలు కీర్తి కాదు. ఒక ఆయన ఆధ్యాత్మిక కీర్తి భారతదేశం లోపల నిర్మిస్తే, ఒక ఆయన అంతర్జాతీయంగా భారతదేశం యొక్క కీర్తిని, ఆధ్యాత్మిక ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. మూడవ వ్యక్తి భారత గణిత శాస్త్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పాడు. ఇవ్వాలనికి శ్రీనివాస రామానుజను చేసినటువంటి గణిత తార్కిక విషయాలపైన ఈ రోజు ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతిభాశాలి, ఏకసంతాగ్రహి, సచ్చిలుడు, విలక్షణుడు, ఏది చూసినా కూడా అపశోభన బట్టి దాన్ని చేసేటటువంటి చమత్కారుడు. అయితే స్వామి గురించి మనం తెలుసుకోవాల్సింది ఎందుకు అనంటే, స్వామి వివేకానందుడు సెప్టెంబర్ 11న జరిగిన చికాగోలో జరిగిన సర్వమత సమావేశానికి వెళ్ళిన తర్వాత భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పిన తర్వాత తెలిసింది ఏంటంటే, అప్పుడున్న భారత్ వేరే, స్వామి ఉపన్యాసం ఇచ్చిన తర్వాత భారతదేశం వేరే. ఎందుకనంటే పాశ్చాత్య దేశాలు మన భారతదేశం భావనలో ఒక బానిస దేశంగా చూసినాయి. ఎందుచేతంటే 2000 మంది ఆంగ్లేయులు 40 కోట్ల జనాభాను పాలిస్తున్నటువంటి బానిస దేశం అది. కానీ
వివేకానందుని స్పీచ్ తర్వాత అది బానిస దేశం కాదు, భారతదేశం అయిందని చెప్పేసి ప్రపంచానికి తెలిసింది. అట్టి భారత సంస్కృతి గురించి స్వామి వివేకానంద రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ పారా మోటార్ ఛాంపియన్షిప్ 2021ను మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా స్టేడియం గ్రౌండ్లో ప్రారంభించారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు గారు, అదనపు కలెక్టర్ కేజీఎస్ నందలాల్ పవార్ గారు, రాష్ట్ర పర్యాటక శాఖ ఎంపీ మనోహర్ గారు, మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు కేసీ నరసింహ గారు, చాలా సంతోషం. మొదటిసారిగా మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇదంతా మన మంత్రి గారి కృషి ఫలితమని మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ స్థాయి పోటీలకు వేదికగా ఈ పోటీలు ప్రారంభమవుతున్నాయి. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పోటీలో రాజరెడ్డి కోసం భూములు ఇక్కడ పెరుగుతా ఉన్నాయి. మరి దీనికి అంతటి కారణం యువకులందరూ ఆలోచన చేయాల. మీ ప్రాపర్టీలు, ఈ సంపద, ఈ భూముల విలువలు, ఇండ్ల విలువలు ఆటోమేటిక్గా పెరిగినాయి. మేము మీకు డైరెక్ట్గా మీ బ్యాంకులో డబ్బులు వేయకపోవచ్చు, కానీ మీకున్న ప్రాపర్టీలు 100 రెట్లు, 500 రెట్లు, 1000 రెట్లు పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి మామూలు మీద ఒక భరోసా కల్పించి మామూలు అన్ని సౌకర్యాలు కల్పించున్నారు. కానీ ఈరోజు మామూలు అనగానే మహబూబ్నగర్లో ఇల్లు కొనుక్కోవాలి, మహబూబ్నగర్లో ప్లాట్ కొనుక్కోవాలి, మహబూబ్నగర్లో ఉంటే మనకు విలువ ఉంటుంది. గతంలో మహబూబ్నగర్ వదిలిపెట్టి హైదరాబాద్ వేయాలి, మహబూబ్నగర్లో భూములు అమ్ముకొని హైదరాబాద్ వేయాలి, ఇల్లు అమ్ముకొని హైదరాబాద్ వేయాలి, హైదరాబాద్లో ఉన్నవారు. కానీ ఈరోజు హైదరాబాద్లో వద్దు, వాపస్ మహబూబ్నగర్ వస్తామని చాలా మంది రిటైర్ అవుతారు, చాలా మంది వ్యాపారస్తులు, చాలా మంది కూడా ఇలా మహబూబ్నగర్కి వచ్చి స్థిరపడతా ఉన్నారు. చిన్న జిల్లా అయిపోయింది, దీని విలువ తగ్గిపోయే జిల్లా, భారతదేశంలో తక్కువ లిటరేచర్ ఉన్నటువంటి జిల్లా. ఎన్ని రంగాలు చూసుకున్నా లాస్ట్లో ఉండే. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 పెద్ద పార్క్ అంటే అర్బన్ ఎకో పార్క్, కేసీఆర్ పార్క్. భారతదేశంలో అతిపెద్ద అనేక రకాలుగా ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, మహబూబ్నగర్ యొక్క దిశనే మారిపోతా ఉంది. మహబూబ్నగర్ రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. కనుక ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మనం గతంలో చూస్తే మొత్తం ముళ్ళ చెట్లు ఉండే, ఒక మనిషి కూడా సైకిల్ కూడా పోకుండే. కానీ ఇలా చూస్తుంటే ఎన్ని వెహికల్ పోతా ఉన్నాయి, బైపాస్ రోడ్ లాగా బ్రహ్మాండంగా వెహికల్ పోతా ఉన్నాయి. త్వరలోనే దాని పక్కన శిల్పారామం పోతా ఉన్నాం. పనులు స్టార్ట్ అయినాయి. పండుగ తర్వాత శిల్పారామం పనులు కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన ఈట్ స్ట్రీట్ అని చెప్పి పెద్ద ఈట్ స్ట్రీట్ ను ఏర్పాటు చేసి దాదాపు 10 కోట్లతో అని చెప్పి కూలీల జిల్లా అని చెప్పి అనేక రకాలుగా అవమానాలకు లోనైనటువంటి ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పారామోటర్ జాతీయ క్రీడలు ఈ మహబూబ్నగర్లో నిర్వహించుకోవడం, దానికి కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ మరి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. గత సంవత్సరం కూడా దాదాపు 15 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులను మహబూబ్నగర్ రప్పించి సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలను కూడా ఇక్కడ ఎగిరేసి మరి గొప్పగా మహబూబ్నగర్ ఖ్యాతిని. ఇక మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ లోని చెన్నారెడ్డి గార్డెన్ లో ఆయన సమాధి వద్ద హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య,
సమరసింహారెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి గొప్ప పరిపాలనా అధ్యక్షుడు, రాజకీయవేత్త అని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం, రైతుల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడే నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామన్నారు. ట్రస్ట్ చాలా సమర్థవంతంగా నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు మరి శశిధరెడ్డి గారు, మరి రవీందర్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన పెద్దలు హనుమంతరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, సమరసింహారెడ్డి గారు, సంబాని చంద్రశేఖర్ గారు. టుడే ఈజ్ ది 102nd బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు. వారి లోగో చాలా యాప్ట్గా వారి గురించి క్యాప్చర్ చేసింది. విజనరీ, అడ్మినిస్ట్రేటర్, స్టేట్స్మెన్. సమకాలీన రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నరు మర్రి చెన్నారెడ్డి గారి 102వ జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పించడం. చెన్నారెడ్డి గారు చాలా గొప్ప రాజకీయవేత్త, మంచి పరిపాలనాధ్యక్షుడు. చాలా లోతుగా అధ్యయనం చేసి పరిపాలనను చాలా పకడ్బందీగా నడిపించినటువంటి ముఖ్యమంత్రి. ప్రత్యేకంగా రైతుల గురించి ఆయన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్యమైనది. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మొట్టమొదటి స్వప్నము, సహకారము చెన్నారెడ్డి గారు, వారి యొక్క అనేక మంది సహచరు. కాబట్టి కొత్తపల్లి పట్టణంలో మన స్నేహబంధం ఫౌండేషన్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రక్తం అవసరమైన వారికి రక్తాన్ని అందిస్తూ ఆకలితో ఉన్న వారికి కడుపు నింపాలనే సదుద్దేశంతో నెలకొల్పిన సంస్థ ఎల్లవేళలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్నేహబంధం ఫౌండేషన్ తరఫున కొత్తపల్లి పట్టణ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వివేకానంద జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంది స్ఫూర్తితో మేము అనగా 94-95 ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహబంధం ఫౌండేషన్ దిగ్విజయంగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ మా స్నేహబంధం ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం సేవే మార్గం, సేవే లక్ష్యం. ప్రతి ఒక్కరికి సేవా దృక్పథం కల్పించడమే మా యొక్క ఉద్దేశం. మా యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఇంకా చేయూతనివ్వడం. చాలామంది కరోనా బాధితులకు మేము మా తోచిన వంతు సాయంగా చేయూతను ఇచ్చాము. దీన్ని
ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ మా ఫౌండేషన్ వేదికగా సహాయపడతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మళ్ళీ మొత్తమా? పేరు కె మధుసూదన్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 94-95 బ్యాచ్ కొత్తపల్లిలో చదువుకున్నాను. మేము స్నేహబంధం స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలోకి అడుగుతున్నాము. అధ్యక్షులు సుధాకర్, రెడ్డి సుధాకర్ వాళ్ళ ఆలోచన నుండి పుట్టింది ఈ యొక్క స్నేహబంధం. నేను ఈ యొక్క సుధాకర్ను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే 6 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఒక్కడే దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని మా అందరినీ కలిపిండు. ఇలా మీ అందరిని కలయిక కూడా మూల కారణము సుధాకర్, మా అధ్యక్షుడు. మేము ఆయన ఏకగ్రీవంగా శాశ్వత అధ్యక్షుని ఎన్నుకున్నాము. అదేవిధంగా మేము కొత్తపల్లిలో చాలా బృహత్తమైన కార్యక్రమాలు 6 సంవత్సరాలుగా జరుపుతున్నాము. ఎంతోమంది నిరుపేదలకు భోజన సదుపాయం కానీ, బ్లడ్ సదుపాయం కానీ, ఆర్థిక సహాయం కానీ మా యొక్క ఫౌండేషన్ తరఫున. గత 50 రోజులుగా దేశవ్యాప్తంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి మద్దతుగా ఖమ్మం రూరల్ మండలం కాచిరాజగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ రైతులను విస్మరిస్తుందని, ఈ నూతన చట్టం ద్వారా రైతులకు ఒరిగేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కూడా కల్పించకపోవడం బాధాకరమని, కార్పొరేట్ సంస్థల చేతుల్లో వ్యవస్థను పెట్టి రైతుల ఆత్మహత్యకు ప్రోత్సహిస్తున్నారని, నామమాత్రంగా కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను తొలగిస్తూ పాత చట్టాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పొన్నం వెంకటరమణ, గురువయ్య, రామనాథం, మురళీకృష్ణ, శ్రీరాములు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. నా పేరు పొన్నం వెంకటరమణ. నేను ఖమ్మం రూరల్ మండల సిపిఎం పార్టీ మండల సెక్రటరీ మెంబర్గా ఉన్నాను. మరి కాచిరాజగూడెంలో ఈరోజు దేశవ్యాప్త రైతు సంఘాల పిలుపు మేరకు భోగి మంటల్లో ఈ నల్ల చట్టాలైనటువంటి ఏదైతే ఉన్నాయో రైతు వ్యతిరేక చట్టాలుగా పిలువబడుతున్నటువంటి చట్టాల ప్రతుల్ని తగలబెట్టమని కేంద్ర ఆధ్వర్యంలోని ఏఐకేసీసీ పిలుపు మేరకు మేము ఈరోజు కాచిరాజగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలుగా పిలువబడుతున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలు చాలా దుర్మార్గపూరితమైనటువంటి, అసలే రోగగ్రస్తమైనటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టి రైతుల్ని మరింతగా ఆత్మహత్యకు పురికొల్పేలాగా ఈ చట్టాలు ఉన్నాయి. ఒక రోగికి రోగం వచ్చి తను ఇబ్బంది పడతా ఉంటే, తను ప్రాణం పోయే దశలో ఉంటే ఒక వైద్యుడు మందేస్తే ఆ మందు రోగం కన్నా ముందే మందు చంపితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ చట్టాలు కూడా రైతుల్ని అట్లానే తను ఎప్పుడైతే చావాలనుకుంటాడో అంతకన్నా ముందే చంపే పద్ధతుల్లో ఈ చట్టాలు అమలు చేయబడతా ఉన్నాయి. రైతాంగం యొక్క ఆదాయాన్ని మొత్తం కార్పొరేట్లు కన్నుకొలిపోతా ఉన్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యన్ మహారాజ్, లెక్చరర్ రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏవీపీ కన్వీనర్ నరేందర్, సభ్యులు మనోహర్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. కావున విద్యార్థులందరూ స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని కోరుకుందాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇక మేడ్చల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మాది చెన్నారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓ చిన్న గ్రామంగా ఉన్న మేడ్చల్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి వ్యవస్థాపకులు పాతూరి సుధాకర్ రెడ్డి, మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీధర్ గుప్తా, కౌన్సిలర్ కౌడె మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు స్వర్గీయ చెన్నారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి పెద్ద జయంతోత్సవం నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం నిర్వహించాల్సి ఉండే కానీ మున్సిపల్ ఎలక్షన్ తదితర కారణాలతో ఈ కార్యక్రమం మనం చేయలేకపోయినాం. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ
తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి మరి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 6 పాయింట్ ఫార్ములా తోటి మరి ఏదైతే తెలంగాణ అభివృద్ధి ఉందో దానికి ఉత్తర తెలంగాణ ముఖద్వారమైనటువంటి మేడ్చల్ మేడ్చల్ ప్రాంతానికి మరి కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో భోగి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ నేడు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించామని, గురువారం రోజున ఉదయం మహారుద్రాభిషేకం, సాయంత్రం మకర జ్యోతి పూజ, పల్లకి సేవ, మకర జ్యోతి దర్శనం ఉంటాయని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం, ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తర్వాత 14వ తారీఖు నాడు గురువారం రోజున అయ్యప్ప స్వామి దేవాలయంలో సాయంత్రం 6:30 మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జాన్ జయంతి, పాల్గొన్న V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ. మహేశ్వరంలో కోటి రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపన చేసిన మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. మహబూబ్ నగర్ పట్టణంలో మోటార్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించిన బీజేపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 102వ జయంతి నివాళులర్పించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.